ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం అన్వేషించబోయే అంశం మానవ ఉనికికి సంబంధించిన అత్యంత ప్రాథమికమైన, అలాగే అత్యంత సంక్లిష్టమైన తాత్విక పునాది. అవును, మూల గ్రంథాలలో ఆధారిత ఆవిర్భావ చక్రం లేదా ప్రతిత్య సముత్పాద అని పిలువబడే ఈ సిద్ధాంతం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఖచ్చితంగా. అసలు ప్రపంచంలో దుఃఖానికి అసలు కారణమేమిటి అనేదానిపై ఇది చాలా పదునైన విశ్లేషణ చేస్తోంది. మనం ప్రతిరోజు అత్యంత సహజంగా వాడే నేను, నాది అనే పదాల వెనుక ఉన్న ఆ భ్రమను ఇది పూర్తిగా బట్టబయలుచేస్తోంది. నిజమే. సాధారణంగా మనలో ఒక శాశ్వతమైన, ఎప్పటికీ మారన, ఒక స్థిరమైన అస్తిత్వముందని మనం బలంగా నమ్ముతాం కదా. నమ్ముతాం. కానీ ఈనాటి మన మూలగ్రంథాల ఆధారంగా చూస్తే మన ఉనికి అనేది కేవలం కొన్ని షరతులు, కారణాల కలయిక మాత్రమే అని స్పష్టమవుతోంది. ఈ విశ్లేషణ మన రోజువారీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా సవాల్ చేస్తోంది. ఈ గ్రంథాలలోని బోధనలను పరిశీలిస్తే ఇది రెండవ ఆర్య సత్యం యొక్క అత్యంత లోతైన వివరణ అని అర్థమవుతోంది. మనం ప్రపంచాన్ని ఎలా చూస్తామంటే అదొక వస్తువుల సముదాయమనుకుంటాం. అంటే చెట్లు, పర్వతాలు, మనుషులు. అవును, ఇవన్నీ విడివిడిగా వాటికవే స్వతంత్రంగా ఉనికిలో ఉన్నాయని భావిస్తాం. కాని ఈ సిద్ధాంతం మన దృష్టిని వస్తువుల నుండి ప్రక్రియల వైపు, సంబంధాల వైపు మళ్లిస్తుంది. వస్తువుల నుండి ప్రక్రియల వైపు చాలా ఆసక్తికరంగా ఉంది. దుఃఖం అనేది ఆకాశం నుండి ఊడిపడేది కాదు. దానికి ఒక స్పష్టమైన జన్మస్థానం ఉంది. అది 12 షరతుల పరస్పర సంబంధాల ద్వారా ఒక గొలుసుకట్టు చర్యలా ఎలా పుడుతుందో ఇక్కడ వివరించబడింది. ఈ 12 షరతుల గొలుసుకట్టు అనే భావన దగ్గరే మనం కొంచెం ఆగాలి. ఎందుకంటే వినడానికిది చాలా సైద్ధాంతికంగా అనిపించినా దీని ఆచరణాత్మక ప్రభావం చాలా తీవ్రమైనది. ఖచ్చితంగా. ఉనికిలోని ప్రతి అంశం ఈ కారణాలు మరియు ప్రభావాల వలయంలో భాగమే. మనము ఉదయం నిద్రలేవగానే నిన్న రాత్రి పడుకున్న నేను, ఈరోజు ఉదయం లేచిన నేను ఒక్కటే అని ఎటువంటి సందేహం లేకుండా నమ్ముతాము కదా. ఈ నేను అనేది బయట ప్రపంచం నుండి పూర్తిగా వేరుగా ఉన్న ఒక స్వతంత్ర కేంద్రం అని మన ప్రగాఢ విశ్వాసం. కానీ అది నిజం కాదు. ఏ ఒక్క వస్తువు తనంతట తానుగా, స్వతంత్రంగా, శాశ్వతంగా ఉనికిలో లేదని ఈ మూలగ్రంథాలు చెబుతున్నాయి. ఇక్కడే నాకు ఒక బలమైన ప్రశ్న ఎదురైంది. అసలు ఈ 12 షరతులేమిటి? ఇవి మన రోజువారీ జీవితంలో నేను అనే భ్రమను ఎలా సృష్టిస్తున్నాయి? నేను స్వతంత్రమైనది కాకపోతే నిన్నటి నా జ్ఞాపకాలను, నా బాధలను ఈరోజు మోసుకొస్తున్నది ఎవరు? ఇక్కడే అసలైన తాత్విక లోతు దాగి ఉంది. ఆ 12 షరతులను విడమర్చి చూస్తే మనకు ఈ నేను అనే భ్రమ ఎలా నిర్మితమైందో అర్థమవుతుంది. మొదటిది అవిద్య, అంటే వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవటం. వాస్తవాన్ని అంగీకరించలేకపోవటం అనొచ్చా? దాదాపుగా అంతే. ఈ అవిద్య వల్ల సంస్కారాలు ఏర్పడతాయి. ఇవి మన మానసిక అలవాట్లు లేదా కర్మను నిర్దేశించే ప్రేరణలు. ఈ సంస్కారాలు జ్ఞానాన్ని పుట్టిస్తాయి. అంటే కాన్షియస్నెస్. అవును. ఆ జ్ఞానం నామరూపాలను, మైండ్ అండ్ బాడీని ఏర్పరుస్తుంది. అక్కడి నుండి మన 6 ఇంద్రియాలు ఉనికిలోకి వస్తాయి. కళ్ళు, చెవులు లాంటివి. సరిగ్గా చెప్పారు. ఈ ఇంద్రియాలు బయట ప్రపంచంతో కలిసినప్పుడు స్పర్శ జరుగుతుంది. ఆ స్పర్శ వల్ల వేదన కలుగుతుంది. అది సుఖం కావచ్చు లేదా దుఃఖం కావచ్చు. ఆ సుఖం లేదా దుఃఖం నుండే ఒక కోరిక పుడుతుంది కదా. అవును. ఆ వేదన నుండి తృష్ణ పుడుతుంది. అంటే సుఖాన్ని పట్టుకోవాలని, దుఃఖాన్ని నెట్టేయాలని ఒక బలమైన కోరిక. ఆ తృష్ణ ఉపాధానానికి దారితీస్తుంది. ఉపాదానమంటే వదలకుండా పట్టుకునే స్వభావం. ఆ స్వభావమే భావ లేదా నిరంతర ఉనికికి కారణమవుతుంది. దానివల్లే జననం, చివరకు జరామరణాలు అంటే వృద్ధాప్యం, మరణం, దుఃఖం సంభవిస్తాయి. ఈ 12 అంచెలు వింటుంటే ఒక విషయం స్పష్టమవుతుంది. ఈ మొత్తం చక్రంలో ఇదిగో ఇక్కడొక శాశ్వతమైన ఆత్మ ఉంది అని చూపించడానికి ఏ ఒక్క స్థిరమైన బిందువు లేదు. అస్సలు లేదు. అంతా ఒకదాని తర్వాత ఒకటి పుట్టుకొచ్చే కారణాల ప్రవాహం మాత్రమే. ఈ వివరణ చూస్తుంటే నాకొక అద్భుతమైన రూపకం గుర్తుకొస్తోంది. రాత్రి వెలిగించిన ఒక దీపం ఉదయం వరకు అలాగే మండుతూ ఉంటుంది కదా. మనం ఉదయం చూసినప్పుడు అది రాత్రి వెలిగించిన దీపమే అని అనుకుంటాం. ఉదయం ఉన్న మంట ఒక్కటి కాదు. ఖచ్చితంగా. ప్రతి క్షణం పాత ఇంధనం కాలిపోతూ కొత్త మంట పుడుతూ ఉంటుంది. అది ఒక నిరంతర ప్రక్రియ. పాతది పూర్తిగా నశించలేదు, అలాగనే కొత్తది పాతదానికి పూర్తిగా భిన్నమైనది కాదు. ఈ 12 షరతుల గొలుసుకట్టు కూడా అచ్చం అలాగే పనిచేస్తోందనిపిస్తోంది. చాలా అద్భుతమైన ఉదాహరణ చెప్పారు.
నిన్నటి జ్ఞాపకాలు ఈ రోజుకు రావడమంటే ఆత్మ ప్రయాణించడం కాదు, నిన్నటి అనుభవాలు ఈనాటి విజ్ఞానానికి కారణం కావడం. ఈ కారణాల గొలుసుకట్టును సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు మనిషి ఆలోచన విధానం ఎలా మారుతుందని ఈ బోధనలు వివరిస్తున్నాయి. ఈ సత్యాన్ని పూర్తిగా గ్రహించిన ఒక భిక్షువు జీవితాన్ని చూసే కోణం సమూలంగా మారిపోతోంది. ఆ భిక్షువుకు నేను పుట్టాను లేదా నేను చనిపోతాను అనే భావన పూర్తిగా నశించిపోతోంది. కేవలం ప్రక్రియలు మాత్రమే కనిపిస్తాయన్నమాట. ఉదాహరణకు, ఒక శబ్దం చెవికి తాకినప్పుడు నేను ఆ శబ్దాన్ని వింటున్నాను అని సాధారణ మనిషి అనుకుంటాడు. కానీ ఆ భిక్షువు అలా అనుకోరు. ఆ భిక్షువు చెవి మరియు బయటి శబ్దం కలిసినప్పుడు అక్కడ వినికిడి అనే ఒక ప్రక్రియ పుట్టింది అని మాత్రమే గ్రహిస్తాడు. దీని వెనుక ఎలాంటి నేను ఉండి ఆ ప్రక్రియను నడిపించడం లేదు. అంతా కేవలం కారణం, దానివల్ల వచ్చే ప్రభావం మాత్రమే. ఈ స్పష్టతే దుఃఖం నుండి విముక్తికి తొలి అడుగు అని చెప్పొచ్చు. ఈ విశ్లేషణను ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్తే మనం సాధారణంగా గీసే ఒక పెద్ద అదృశ్యరేఖ గురించి చర్చించాలి. అదృశ్యరేఖ అంటే కర్త మరియు కర్మ మధ్యున్న భేదం గురించే కదా. ఖచ్చితంగా. మనం ఎప్పుడూ లోపలి నేను మరియు బయటి ప్రపంచం మధ్య ఒక స్పష్టమైన గోడను నిర్మిస్తాం. నేనిక్కడ లోపలున్నాను, ఈ ప్రపంచమంతా అక్కడ బయట ఉండి నా కోసం ప్రదర్శించబడుతోంది అని అనుకుంటాం. మనం చూసేవాళ్లం, ప్రపంచం చూడబడేది. కాని ఈ ప్రతీత్య సముత్పాద సిద్ధాంతం ఈ రెండింటి మధ్య ఉన్న గీతను పూర్తిగా చెరిపేస్తోంది. ఈ మూల గ్రంథాలను పరిశీలిస్తే అసలు లోపలి నేను మరియు బయటి ప్రపంచమనేవి రెండు వేర్వేరు స్వతంత్రమైన అంశాలు కానే కావు అనే ఒక బలమైన వాదన వినిపిస్తోంది. ఈ మానసిక వాస్తవికతను మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనం వేర్వేరు అని భావించే ఈ కర్త మరియు కర్మ వాస్తవానికి ఒకదానితో ఒకటి అల్లుకుని ఉన్నాయి. దీన్ని ఒక నాణ్యానికున్న రెండు ముఖాలుగా చూడకూడదు, ఒకే నదిలో కలుస్తున్న రెండు పాయలుగా చూడాలి. ఒకే నదిలోని రెండు పాయలు అంటే ఎప్పుడూ కలుస్తూనే ఉంటాయి. అవును. బయటి ప్రపంచమనేది ఎప్పుడూ స్థిరంగా ఉండదు. మన కళ్ళు, చెవులు, ఇతర ఇంద్రియాల ద్వారా లోపలికి ప్రవేశించి మన నేను అనే భావనను ఎప్పటికప్పుడు నిర్మిస్తోంది, ప్రభావితం చేస్తోంది. అంటే ప్రపంచం మనల్ని ప్రభావితం చేస్తోంది. ఉదాహరణకు, మనమొక అందమైన దృశ్యాన్ని చూసినప్పుడు ఆ దృశ్యం మనలో ఒక ఆహ్లాదకరమైన వేదనను పుట్టిస్తుంది. ఇక్కడ ప్రపంచం మనల్ని ప్రభావితం చేసింది. అదే సమయంలో మనలో ఉన్న సంస్కారాలు, కోరికలు ఆ ప్రపంచాన్ని మనం ఎలా చూస్తామో నిర్ణయిస్తాయి. అంటే ఒకే అడవినే ఒక చిత్రకారుడు చూసే విధానం, ఒక కలప వ్యాపారి చూసే విధానం పూర్తిగా వేరుగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. మన అంతర్గత స్థితే బయట ప్రపంచాన్ని ఎప్పుడుకప్పుడు రూపొందిస్తోంది. ఇవి ఎప్పుడూ స్థిరంగా ఉండే వర్గాలు కావు. అవి నిరంతరం ఒకదానికొకటి పోషించుకుంటూ రూపాంతరం చెందుతుంటాయి. ఈ పరస్పరం పోషించుకోవడం అనే పదం చాలా శక్తివంతమైంది. అంటే చూసే పద్ధతి, చూసే వస్తువును ప్రభావితం చేస్తుంది, ఆ వస్తువు మన ఆలోచనను మళ్లీ ప్రభావితం చేస్తుంది. ఇదొక అంతంలేని వలయంలాగా ఉందన్నమాట. ఒకదానికొకటి ఆహారం లాంటివి అనొచ్చు. ఇక్కడే మూల గ్రంథంలో వాడిన ఒక అద్భుతమైన ప్రస్తావన గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ జనన మరణాల చక్రం లేదా సంసార చక్రం ఎలా పనిచేస్తున్నో వివరిస్తూ దీన్ని తనంతట తానే తిరిగే యంత్రంగా అభివర్ణించారు. ఆ పదం చదివినప్పుడు అది నిజంగా ఒక విద్యుత్ తరంగంలా తాకింది. పెర్పెచువల్ మొబైల్. అవును. తనంతట తానే తిరిగే యంత్రం అంటే దానికి బయట నుండి నిరంతరం ఒక ఇంధనం వెయ్యాల్సిన అవసరం లేదు. దాన్ని ఎవరైనా ఒకసారి నొక్కి వదిలేస్తే దానికదే తన శక్తిని ఉత్పత్తి చేసుకుంటూ అనంతంగా తిరుగుతూనే ఉంటుంది. ఈ సంసార చక్రం అలా ఎలా తనను తాను నడుపుకుంటుంది? తనంతట తానే తిరిగే యంత్రం అనే భావన ఈ తాత్విక విశ్లేషణలో ఒక మకుటాయమానంలాంటిది. ఒక యంత్రం తనంతట తానే తిరగాలంటే అది చేసే ప్రతి పని దానికి మళ్లీ శక్తినివ్వాలి. ఇక్కడే కర్మ అనే సిద్ధాంతం తెరమీదకొస్తుంది. కర్మ అంటే ఏదో పైనుండి మన తలరాత రాసే ఒక దేవుని శాసనం కాదు కదా. అస్సలు కాదు. మూల గ్రంథాల ప్రకారం కర్మ అనేది అచ్చంగా విత్తనం మరియు పంటలాంటి ఒక సహజ ప్రక్రియ. మనం మనసుతో, వాక్కుతో లేదా శరీరంతో చేసే ప్రతి చర్య ఒక చేతనతో కూడి ఉంటుంది. ఆ చేతనే ఒక విత్తనం. అంటే మనం ఆలోచించి చేసే పనులు. అవును. ఆ విత్తనాన్ని మనం ఈ క్షణంలో నాటుతాం. సరైన పరిస్థితులు అంటే గాలి, నీరు, నేలలాంటి ఇతర షరతులు కుదిరినప్పుడు ఆ విత్తనం మొలకెత్తి, పెరుగి ఒక ఫలితాన్నిస్తుంది. ఆ ఫలితమే మనం అనుభవించే పంట. అంటే మనం ఒక పని చేశాం, దానికి తగ్గ ప్రతిఫలం అనుభవించాం, ఖాతా అక్కడితో ముగిసిపోయింది అని అనుకోవడానికి లేదు. లేదు.
ఆ వచ్చిన పంటే మళ్ళీ కొత్త విత్తనాలకు జన్మనిస్తుంది. మనం సాధారణంగా జీవితాన్ని ఒక సరళ రేఖలాగా ఊహించుకుంటాం. గతం నుండి వర్తమానం గుండా భవిష్యత్తులోకి ప్రయాణిస్తున్నామనుకుంటాం. కాని ఇక్కడ విత్తనం మరియు పంట ఉదాహరణ చూస్తుంటే ఇది సరళరేఖ కాదు, ఒక వలయం. ఈ చక్రంలో చిక్కుకుపోవటం అనేదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మీరన్నట్లు ఇది సరళ రేఖ కాదు, ఒక చక్రీయ ప్రవాహం. ఒక చేదు పండును తిన్నప్పుడు మనలో ద్వేషం పుడుతుంది. ఆ ద్వేషం మళ్ళీ ఇంకొక కొత్త కర్మకు అంటే కొత్త విత్తనానికి దారితీస్తుంది. అంటే ఫలితాన్ని అనుభవించే క్రమంలోనే మనం ఇంకో కొత్త కారణాన్ని సృష్టిస్తున్నాము. ఖచ్చితంగా 12 షరతుల గొలుసుకట్టులో మనమిందాక మాట్లాడుకున్నట్లు స్పర్శ నుండి వేదన, వేదన నుండి తృష్ణ పుడుతుంది. ఆ తృష్ణే ఈ యంత్రాన్ని తిప్పే ఇంధనం. అవిద్య ఉన్నంతకాలం ఈ తృష్ణ ఉంటూనే ఉంటుంది. ఒక ఫలితాన్ని అనుభవించిన వెంటనే ఇంకొక దానికోసం వెంపర్లాడటం లేదా ఉన్నదాన్ని పట్టుకుని వదలకుండా ఉండటం జరుగుతోంది. ఈ ప్రక్రియే సంసారం. అంటే జనన, మరణ, దుఃఖాల నిరంతర చక్రం. ఈ చక్రం తనంతట తానే తిరగడానికి మన అజ్ఞానమే దానికి కావలసిన అనంతమైన శక్తిని అందిస్తోంది. దీన్ని మరింత సూక్ష్మంగా పరిశీలిస్తే మనం ప్రతిక్షణం ఎన్నో వేల విత్తనాలను నాటుతూనే ఉన్నామన్నమాట. ఒక చిన్న ఆలోచన, కోపం లేదా ఒక ఆశ, ఇవన్నీ విత్తనాలే. అవి ఎక్కడో ఒక చోట మొలకెత్తుతాయి. ఆ మొలకలు మళ్ళీ కొత్త కోరికలను, కొత్త దుఃఖాలను సృష్టిస్తాయి. ఇది నిజంగా ఆలోచించే కొద్దీ చాలా భయపెట్టే యంత్రంలా అనిపిస్తోంది. కాని ఈ మూల గ్రంథాలు కేవలం సమస్యని చూపించి వదిలేయేవు కదా. ఇక్కడే నాకొక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. అడగండి. అసలు ఇంతటి సంక్లిష్టమైన తత్వశాస్త్రాన్ని, ఈ కారణాల గొలుసుకట్టును మనం తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం? ఈ 12 షరతులు, ఈ యంత్రం గురించి తెలుసుకుంటే మన రోజువారీ జీవితంలో వచ్చే మార్పేమిటి? ఇది కేవలం కొంతమంది మేధావులు కూర్చుని చర్చించుకునే సిద్ధాంతానికి పరిమితం కాదు. సామాన్యుడి దుఃఖాన్ని తీర్చే ఒక స్పష్టమైన మార్గాన్ని ఇస్తుందా? తప్పకుండా ఇస్తుంది. ఇది కేవలం మేధోపరమైన వ్యాయామం ఎంతమాత్రమూ కాదు. ఈ విశ్లేషణ యొక్క అంతిమ లక్ష్యం ఒక్కటే: దుఃఖ నివారణ. ఉదాహరణకు, ఒక వైద్యుడి దగ్గరకు రోగి వెళ్ళినప్పుడు వైద్యుడు కేవలం రోగ లక్షణాలను చూసి మొందివడు కదా. వ్యాధి మూలాలను అన్వేషిస్తాడు. ఏ ఏ అవయవాల పరస్పర సంబంధాల వల్ల, ఏ కారణాల వల్ల వ్యాధి పుట్టిందో అన్వేషిస్తాడు. అవును, కారణం తెలిస్తేనే దాన్ని మూలాల నుండి పికిలించడం సాధ్యమవుతుంది. ఈ ప్రతిత్య సముత్పాద సిద్ధాంతం కూడా అచ్చం అలాంటి వైద్యశాస్త్రం లాంటిదే. దుఃఖమనేది యాదృచ్ఛికంగా వచ్చేది కాదని, దానికి నిర్దిష్టమైన కారణాల గొలుసుకట్టు ఉందని ఇది నిర్ధారిస్తోంది. ఖచ్చితంగా. ఒక యంత్రం ఎలా పనిచేస్తుందో తెలిసినప్పుడు ఏ గేరు తీసేస్తే ఆ యంత్రం ఆగిపోతుందో కూడా తెలుస్తుంది. ఈ గేరు తీసేయడం అనే ఉపమానం చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఆ 12 షరతుల గొలుసుకట్టులో మనం ఎక్కడో ఒక చోట ఆ ప్రవాహాన్ని అడ్డుకోవచ్చన్నమాట. అవును, అడ్డుకోవచ్చు. ఆ విద్య, సంస్కారాలు, విజ్ఞానం ఇలా సాగిపోయే ఈ గొలుసులో స్పర్శ వల్ల వేదన కలుగుతుంది. ఇక్కడదాకా అంతా సహజమే. కాని ఆ వేదన తృష్ణగా మారే క్షణం ఒకటుంటుంది గదా. ఆ క్షణంలోనే మనం మేల్కొనాలి. ఆ క్షణంలో మనం మేల్కుంటే, అంటే సుఖాన్ని పట్టుకోవాలనే తాపత్రయాన్ని, దుఃఖాన్ని ద్వేషించే గుణాన్ని ఆపగలిగితే ఆ గొలుసు అక్కడే తెగిపోతుంది కదా. విత్తనం నాటకపోతే పంటరాదు. సరిగ్గా చెప్పారు. నేను అనే భ్రమను వీడి ప్రతిదాన్ని కేవలం ఒక ప్రక్రియగా చూడటం అలవాటు చేసుకుంటే ఈ తనంతట తానే తిరిగే యంత్రం క్రమంగా ఆగిపోతుంది. ఆ అత్యున్నతమైన అవగాహనే ఈ మొత్తం గ్రంథాల సారాంశం. మన చుట్టూ ఉన్న ఉనికిని కేవలం విడివిడి వస్తువులుగా, వ్యక్తులుగా చూడటం మానేసి ఒక పరస్పర సంబంధాల వ్యవస్థగా చూడాలి. ఇది చాలా పెద్ద మేల్కొలుపు. ఒక భిక్షువు సాధన చేసేది ఇదే. ఈ గొలుసు కట్టులో ఏ ఒక్క కొండి తొలగించినా మొత్తం నిర్మాణం కూలిపోతుంది. ముఖ్యంగా అవిద్యను జ్ఞానంతో పారద్రోలినప్పుడు తృష్ణకు అవకాశముండదు. తృష్ణ లేనప్పుడు ఉపాదానం ఉండదు. అలాంటప్పుడు కర్మ అనే విత్తనాలు నాటబడవు. పాత కర్మల ఫలితాలు అనుభవించిన తర్వాత కొత్త కర్మలు పుట్టకపోవడం వల్లే ఆ భవచక్రం ఆగిపోతుంది. దుఃఖానికి శాశ్వతమైన ముగింపు పడుతుంది. ప్రపంచాన్ని ఒక బంధంగా కాకుండా నిరంతరం మారుతున్న ఒక అశాశ్వత ప్రక్రియగా చూడగలిగితే మనసు ఎలాంటి సంఘర్షణలకు లోనుకాదు. అక్షరాల నిజం. ఇది వింటుంటే ఈనాటి మన చర్చ మనల్ని ఒక అత్యంత లోతైన స్పృహలోకి తీసుకువెళ్ళిందనిపిస్తోంది. మనం ప్రపంచాన్ని చూసే కోణాన్ని ఇది సమూలంగా మార్చేస్తోంది. మనందరం ఆ ఆధారిత ఆవిర్భావ చక్రంలో ఎక్కడో ఒకచోట పరిగెడుతూనే ఉన్నాం. అవును, ఆ చక్రం ఎప్పుడూ తిరుగుతూనే ఉంది. స్వతంత్రమైన మరియు శాశ్వతమైన నేను
అనేది ఒక భ్రమ మాత్రమే అని, బయటి ప్రపంచం వేరు, లోపలి నేను వేరు కాదని, అంతా పరస్పరం ప్రభావితం చేసుకునే ఒక వలయం అని మూల గ్రంథాలు ఎంత స్పష్టంగా వివరించాయో ఈనాటి చర్చ ద్వారా అర్థమైంది. ఈ అస్థిరత్వంలో ఉన్న వాస్తవ సత్యాన్ని మనం చూడగలగాలి. తప్పకుండా చూడాలి. ఈనాటి చర్చను ముగించే ముందు ఈ సైద్ధాంతిక విశ్లేషణను మనందరి అంతరంగాలకు అన్వయించే ఒక లోతైన, ఆలోచింపజేసే ప్రశ్నను వదిలివెళ్లాలనుకుంటున్నాను. చెప్పండి. మూల గ్రంథాలు చెబుతున్నట్లు మనం తీసుకునే ప్రతి శ్వాస, చేసే ప్రతి చర్య భవిష్యత్తు పంటకు విత్తనంగా మారుతూ ఉంటే, మరియు ఈ అశాశ్వతమైన నేను అనేది నిరంతరం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని రూపొందిస్తూ ఉంటే, ఈ ఖచ్చితమైన క్షణంలో మనం తీసుకునే నిర్ణయాలు, చూపే ప్రతి స్పందనలు రేపటి ఏ కొత్త ప్రపంచానికి జీవం పోస్తున్నాయి? ఆ కొత్త ప్రపంచం దుఃఖంతో కూడిందా, లేక విముక్తి వైపు నడిపించేదా? ఈ ఆలోచనతో ఈనాటి లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.